గైస్ దయచేసి గైస్ ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. నేను ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది గైస్. అండ్ గైస్ మెయిన్ థింగ్, ఇప్పటి వరకు ఏ క్రియేటర్ కూడా చెప్పని ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు గైస్ నేను ఈ వీడియో చెప్పబోతున్నా. సో డెఫినెట్ గా మీరు లాస్ట్ వరకు చూస్తే ఇది నిజమా అబద్ధం అనేది మీకే క్లారిటీ అయితే వస్తుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ యూట్యూబ్ లోకి కొత్తగా చాలా మంది క్రియేటర్స్ వస్తున్నారు. అది కొత్త క్రియేటర్స్ అండ్ అంతేకాకుండా ఆల్రెడీ మానిటైజేషన్ కానీ యూట్యూబర్స్ కూడా ప్రెజెంట్ యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు. బట్ గైస్ వాళ్ళందరికీ ఉండే మెయిన్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది వ్యూస్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాచ్ టైం. ఎందుకంటే గైస్ ఈ రెండింటినే మనం యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మానిటైజేషన్ అప్లై చేసుకొని యూట్యూబ్ నుంచి మనం రెవెన్యూ సంపాదించుకోగలుగుతాం. ఈ రెండు రాకపోతే గైస్ మనం చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా వేస్ట్. సో ఈ రెండు రావట్లే అని చెప్పేసి, ఈ వ్యూస్ అండ్ వాచ్ టైం అనేది రావట్లే అని చెప్పేసి చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ కూడా యూట్యూబ్ నుంచి వదిలేసి వేరే వాళ్ళకైతే చేసుకుంటూ ఉన్నారు. సో యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు చేయాలనుకున్న యాక్టివిటీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది, బట్ యూట్యూబ్ నుంచి కరెక్ట్గా రెస్పాండ్ లేదని చెప్పేసి చాలా మంది యూట్యూబ్ని వదిలేస్తున్నారు. బట్ గైస్ దీనికి గల రీజన్ ఏంటి అనేది ఇప్పటి గైస్ ఎవరికి కూడా క్లారిటీ అయితే తెలియదు. బట్ గైస్ నేను ఈరోజు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా. గైస్ క్లారిటీ అయితే లాస్ట్ లో చూస్తే మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ గైస్ మెయిన్ ఏంటంటే ఇక్కడ వ్యూస్ అండ్ వాచ్ టైం రాకపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మీకు మీరుగానే ఆలోచించుకుంటే అందరు చెప్పేది ఏంటో తెలుసా గైస్? నేను అప్లోడ్ చేసిన వీడియోస్కి థంబ్నెయిల్ కరెక్ట్గా లేదేమో, టైటిల్ కరెక్ట్గా లేదేమో, SEO ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ నేను చేసిన వీడియో కూడా బాగాలేదని చెప్పేసి వాళ్ళు మాత్రమే అనుకుంటూ ఉంటారు. బట్ గైస్ వీటితో పాటు గైస్ ఒక మెయిన్ రీజన్ ఉంది, అదే గైస్ యూట్యూబ్. సో యూట్యూబే గైస్ మీకు వ్యూస్ రాకపోవడానికి, వాచ్ టైం రాకపోవడానికి రీజన్ గైస్ 100% యూట్యూబే. ఎందుకు ఈ విధంగా యూట్యూబ్ అంటున్నారు, అసలు రీజన్ ఏంటి, వ్యాలిడ్ రీజన్ ఉందా లేదా అని చెప్పేసి మీకు అయితే డౌట్ ఉండొచ్చు. సో నేను ఇప్పుడు గైస్ క్లారిటీ చెప్తా, లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్ కి 30-40 వ్యూస్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవ్వదు. బట్ ఎవరికైతే 100, 120, 130 వ్యూస్ వచ్చేసి ఆగిపోతున్నాయో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే గైస్ మీరు అప్డేట్ కన్నా ముందే విధంగా ఉంటుందంటే ఈ మానిటైజేషన్ అనేది ఎవరికైతే కంప్లీట్ అయిందో వాళ్ళకి మాత్రమే, వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్ పైన మాత్రమే యాడ్స్ అనేది డిస్ప్లే అవుతుండే, యాడ్స్ కి వాళ్ళకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుండే. బట్ ఈ అప్డేట్ తర్వాత ఏంటంటే ఈవెన్ మానిటైజేషన్ కాని ఛానల్స్ లో కూడా ఎవరి వీడియోస్కి అయితే అబౌవ్ 100, 120, 130 వ్యూస్ వచ్చిన వీడియోస్ పైన యాడ్స్ అనేవి ప్రెజెంట్ డిస్ప్లే అవుతున్నాయి. బట్ ఆ యాడ్స్కి వచ్చిన రెవెన్యూ అంతా కూడా యూట్యూబ్కి వెళ్తుంది. బట్ ఈ అప్డేట్ వల్ల ఈ కొత్త క్రియేటర్స్ అనేది 100% గైస్ చాలా లూజ్ అవుతున్నారు. అదేంటో తెలుసా గైస్? వాచ్ టైం అండ్ వ్యూస్. ఈ రెండు 100% గైస్ లూజ్ అవుతున్నారు. అలా ఎలా లూజ్ అయిపోతున్నాం అని చెప్పేసి గైస్ చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను, వినండి గైస్. సో ఇక్కడ గైస్ ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి కావాల్సింది వాచ్ టైం అండ్ వ్యూస్ కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే యాడ్సే. యాడ్స్ డిస్ప్లే అయితే వాళ్ళకు రెవెన్యూ వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు జనరేట్ చేసుకున్న రెవెన్యూతోనే హ్యాపీగా ఉంటారు. బట్ గైస్ మానిటైజేషన్ కాని వాళ్ళకి ఏంటంటే మానిటైజేషన్ అప్లై చేయాలంటే వాళ్ళకి కావాల్సింది వ్యూస్, ఆ వ్యూస్ త్రూ వచ్చే వాచ్ టైం. ఇవి వస్తేనే వాళ్ళు మానిటైజేషన్ అప్లై చేయగలుగుతారు, అప్పుడు వాళ్ళు కూడా యూట్యూబ్ నుంచి మనీ సంపాదించుకోగలుగుతారు. బట్ గైస్ ఇక్కడ మెయిన్గా జరిగేది ఏంటంటే ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన వీడియోకి 100, 120 వ్యూస్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఆ వీడియో నా దగ్గర రీచ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తా, ఆ వీడియో చూస్తా, థంబ్నెయిల్ చూస్తా, బాగా అనిపించింది అనుకోండి, క్లిక్ చేస్తా. క్లిక్ చేయనే ఫస్ట్ ఏం వస్తుంది, ఒక యాడ్ వస్తుంది. ఓకేనా? అది 5 సెకండ్స్ 20 సెకండ్స్ అనేది తర్వాత మ్యాటర్ గైస్. ఓకేనా? సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వ్యూవర్స్ అందరూ ఏంటంటే యాడ్స్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా అంటే దాన్ని కిందికి స్క్రోల్ చేసి ఆ వీడియో క్యాన్సిల్ చేసేసి మళ్ళీ థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తాను. మళ్ళీ యాడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ తీసేసి మళ్ళీ ఆ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసి అనుకోండి, మళ్ళీ యాడ్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి 2 సార్లు క్లిక్ చేస్తా, ఒకవేళ యాడ్ రాలేదనుకోండి ఆ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ అది వింటా. ఒకవేళ 3 times 4 times క్లిక్ చేసిన తర్వాత కూడా అదే విధంగా యాడ్ వచ్చింది అనుకోండి, నేనేం చేస్తా, ఆ వీడియో కంప్లీట్గా తీసేసి వేరే వాళ్ళ వీడియో చూస్తా. ఓకేనా? ఈ విధంగా చూడడం వల్ల ఇప్పుడు నేను ఈ విధంగా చూశాను కదా మీ వీడియో, దానికి వ్యూ కౌంట్ కాదు, ఇప్పుడు కంప్లీట్ అనే వీడియో కూడా చూడలే కాబట్టి మీకు వాచ్ టైం కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు నాకు వీడియో పైన ఇంట్రెస్ట్ ఉంది, బట్ యాడ్స్ ఆ విధంగా పదే డిస్ప్లే అవ్వడం వల్ల నేను చూడాలనుకున్న మీ వీడియోని చూడలేకపోయినా. దానివల్ల మీకు వ్యూస్ రాలేదు, వాచ్ టైం రాలేదు, దానివల్ల మీరు మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేసుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఇదే మెయిన్ అప్డేట్ యూట్యూబ్ ఇచ్చింది. ఇది గైస్ మన కొత్త క్రియేటర్స్కి మనం ఫేస్ చేసిన ప్రాబ్లం గైస్. ఎందుకంటే ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు యాడ్స్ అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. బట్ మానిటైజేషన్ కాని వాళ్ళు ఈ యాడ్స్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోవడం కుదరదు గైస్. అది ఆటోమేటిక్గా యూట్యూబ్ ఇచ్చేస్తుంది.
దానివల్ల ఏంటంటే చూసే వ్యూవర్స్కి ఏంటంటే ఇంట్రెస్ట్ రావట్లేదు గైస్. సో ఇదే విధంగా ఇప్పుడు నేనే కాదు, నిజంగా గైస్ మీరు కూడా ఆలోచించుకోండి. మీరు కూడా వేరే వాళ్ళ వీడియో చూసినప్పుడు ఒక యాడ్ 5 సెకండ్ యాడ్స్ అన్న డిస్ప్లే అయింది అనుకోండి, వెయిట్ చేసి వీడియో చూస్తాం. అదే ప్లేస్ మన 20 సెకండ్ యాడ్ వచ్చింది అనుకోండి, చూస్తామా? చూడం. కిందికి తీసేస్తాం, క్లిక్ చేసేస్తాం, మళ్ళీ క్లిక్ చేస్తాం, మైనర్ క్లిక్ చేస్తాం, మళ్ళీ రాకపోతే కథం వేరే వీడియోకి వెళ్ళిపోతాం. సో ఈ విధంగా జరగడం వల్ల గైస్ మనకి వ్యూస్ అండ్ వాచ్ టైం రాకపోవడానికి రీజన్ అంటే థంబ్నెయిల్ చూసి ఇంప్రెస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ వ్యూస్ అండ్ వాచ్ టైం రాకపోవడానికి ఈ యాడ్సే కారణం. యాడ్స్ తీసుకొచ్చింది యూట్యూబే కాబట్టి యూట్యూబే కారణం గైస్. సో ఇది నిజమా అబద్ధం అనేది గైస్ మీరు లాస్ట్ వరకు ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి గైస్, ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి గైస్.